నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేజ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం, బావిలో దూకి వృద్ధ దంపతుల ఆత్మహత్య. ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం, పోలీసులకు లొంగిపోయిన బాబ్జాన్. ధవళేశ్వరంలో పరవళ్లు తొక్కుతున్న గోదావరి, బ్యారేజీకి పోటెత్తిన సందర్శకులు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెద్దిరెడ్డి అనుచరుడు బాబ్జాన్ పోలీసులకు లొంగిపోయాడు. ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి అతిథి గృహంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన దస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఎమ్మెల్యే నవాబ్ బాషా ఇంటికి పోలీసు అధికారులు పరిశీలించారు. మా ఇల్లు సర్చ్ చేయడం జరిగింది. మల్లికార్జున గుప్తా సిఐ గారి ఆధ్వర్యంలో దాదాపు 4 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా 4 గంటల వరకు జరగడం జరిగింది. ఎక్కడ కూడా ఏది కూడా దొరకలేదు. అన్ని ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. బీరువాలు తనిఖీ చేయడం జరిగింది. మంచాల కింద తనిఖీలు చేయడం జరిగింది. అన్ని రకాలుగా తనిఖీ చేయాలి కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఆధారం కూడా దొరకలేదని చెప్పి ఈ శుభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. మీ అందరూ తెలిసిందే, ఎవరైతే ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎల్లో మీడియాస్ అందరూ ఉన్నారో, గత 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను ఎలాంటి రాజకీయంగా చేశాను, నేను ఏం చేశాను అనేది మీ అందరు తెలిసిందే. ఒక తెల్ల కాగితం మాదిరిగా నేను ఎక్కడ కూడా కానీ భూమి కబ్జాలు కానీ కరప్షన్ కానీ ఏది లేకుండా చేసిన వ్యక్తి. ఈరోజు వాళ్ళు వచ్చి మా ఇంటికి తనిఖీ చేస్తామంటే, నేను నిన్న బెంగళూరు పోయిన శనివారం అనే రోజు, నిన్న రాత్రి నాకు 11 గంటలప్పుడు ఫోన్ చేసి, మాకు ఏదో కొంతమంది దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, మీరు కూడా 20TA కింద ఏదో చేశారని చెప్పి రికమెండ్ చేశారు, మీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయని చెప్పి 2 టౌన్ సిఐ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను డిఎస్పీ గారు కూడా మాట్లాడి, ఎస్పీ గారితో మాట్లాడి, నాకు ఒక రోజు టైం ఇవ్వండి సార్, ఇల్లు ఎట్లా లాక్ ఉంది, మీరు వచ్చిన తర్వాత మీ సమక్షంలో లాక్ ఓపెన్ చేస్తామంటే, వాళ్ళు ఇక్కడే ఒక ఎస్ఐ గారిని కూడా 4 కానిస్టేబుల్ పెట్టారు. నేను 3:30 గంటకు 4 గంటలకు దాదాపు ఆ టైంకి వచ్చిన తర్వాత నేనే ఇల్లు తాళాలు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా అన్ని రకాలుగా తనిఖీ చేయడం జరిగింది. ఈవెన్ దో సోఫాలు కూడా వదలలేదు, సోఫాల కింద కూడా తనిఖీ చేయడం జరిగింది. మీ అందరికి ఒకటే కోరేది ఏమంటే, ఎవరైతే ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారో, వాస్తవం అవాస్తవం ఏముంది, నిజం ఏది అబద్ధమేమి, నీతి నిజాయితీ ఏమనేది మీరు ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం మీ చేతిలో ఉంది. కాబట్టి గత 5 సంవత్సరాలు నేను పనిచేసింది, ఇప్పుడు ఎవరో కొంతమంది ఆరోపణలు నా పైన చేశారని చెప్పి తనిఖీ చేయడం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్కు సందర్శకులు పోటెత్తారు. పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మను వీక్షించేందుకు చాలా మంది వస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో బ్యారేజీలోకి భారీగా నీరు చేరింది. ఈ దృశ్యాలు చూసేందుకు వస్తున్న సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
మాజీ సైనిక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. మాజీ సైనిక ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ కార్గిల్ దివస్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భవిష్యత్తులో ఈ దేశ సురక్షితంగా ఉండాలి అని చెప్పి కోరుకునే సందర్భం. వాస్తవంగా రోజు మనందరికీ కళ్ళ ముందు జరిగింది కార్గిల్. టీవీలలో లైవ్ చూస్తున్నాం. మనం కొండలలో మన జవాన్లు ఎట్లా ఎక్కుతున్నారు, ఎట్లా ఉంటా ఉన్నారు, ట్రూప్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. 65 వారు కానీ 71 వారు కానీ అప్పుడు చాలా మంది పుట్టలేదు, పుట్టినట్టు. కానీ కార్గిల్ వార్ అనేది మన కళ్ళ ముందు జరిగిన యుద్ధం. అది అన్నిటికంటే క్లిష్టమైన సంక్లిష్టమైన ప్రదేశంలో జరిగిన యుద్ధం. బహుశా ప్రపంచంలోనే అంత ఎత్తైన ప్రాంతంలో ఇటువంటి యుద్ధాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ అటువంటి క్లిష్ట సమయంలో, అటువంటి పరిస్థితుల్లో కూడా మన జవాన్లు ప్రాణాలను లెక్క చేయకుండా మన ఆఫీసర్లు, మన జవాన్లు దేశ సమానతను కాపాడుకోవడానికి ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. ఎంతో మంది జగదాతులైంది. దాని తర్వాత మొత్తం భారత సైన్యంలో సమూలమైన మార్పులు, అత్యంత ఆధునికమైన యుద్ధ సామాగ్రిని కూడా కొనుగోలు చేయడం అప్పటి నుంచే మొదలైంది. సియాచిన్ గ్లేషియర్ ఎంత కఠినమైనదో ఈ కార్గిల్ యుద్ధ ప్రాంతం కూడా అంతే కఠినమైనది. దానివల్ల ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. మన సైన్యం నేర్చుకుంది, ప్రభుత్వం నేర్చుకుంది. ఇప్పుడు వాళ్ళందరినీ మరించుకుంటూ భవిష్యత్తులో మన రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కల్పించాలా, భవిష్యత్తులో ఈ దేశం సురక్షితంగా ఉండాలి అని చెప్పి కోరుకునే సందర్భం. వాస్తవంగా రోజు మనందరికీ కళ్ళ ముందు జరిగింది కార్గిల్. టీవీలలో లైవ్ చూస్తున్నాం. మనం కొండలలో మన జవాన్లు ఎట్లా ఎక్కుతున్నారు, ఎట్లా పోతా ఉన్నారు, ట్రూప్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. 65 వారు కానీ 71 వారు కానీ అప్పుడు చాలా మంది పుట్టలేదు, పుట్టినట్టు. కానీ కార్గిల్ వార్ అనేది మన కళ్ళ ముందు జరిగిన యుద్ధం. అది అన్నిటికంటే క్లిష్టమైన సంక్లిష్టమైన ప్రదేశంలో జరిగిన యుద్ధం. బహుశా ప్రపంచంలోనే అంత ఎత్తైన ప్రాంతంలో ఇటువంటి యుద్ధాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ అటువంటి క్లిష్ట సమయంలో, అటువంటి పరిస్థితుల్లో కూడా మన జవాన్లు ప్రాణాలను లెక్క చేయకుండా మన ఆఫీసర్లు, మన జవాన్లు దేశ సమానతను కాపాడుకోవడానికి ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. ఎంతో మంది జగదాతులైంది. దాని తర్వాత మొత్తం భారత సైన్యంలో సమూలమైన మార్పులు, అత్యంత ఆధునికమైన యుద్ధ సామాగ్రిని కూడా కొనుగోలు చేయడం అప్పటి నుంచే మొదలైంది. సియాచిన్ గ్లేషియర్ ఎంత కఠినమైనదో ఈ కార్గిల్ యుద్ధ ప్రాంతం కూడా అంతే కఠినమైనది. దానివల్ల ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. మన సైన్యం నేర్చుకుంది, ప్రభుత్వం నేర్చుకుంది. ఇప్పుడు వాళ్ళందరినీ మరించుకుంటూ భవిష్యత్తులో మన రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కల్పించాలా. నిజామాబాద్లో ఊర పండుగను నగర ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను కొలుస్తూ ఈ ఊర పండుగను జరపడంలో నిజామాబాద్ నగర ప్రజలు ప్రత్యేకత చాటుకున్నారు. పాడి పంటలు ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండేలా దీవించు తల్లి అంటూ అమ్మవారిని ఇందూరు ప్రజలు వేడుకున్నారు. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతో ఉత్సాహంగా నగర ప్రజలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పండుగ విశేష సందర్భంగా సరణి నగరంలో చల్లుతో పంటలపై, పశు సంపదలపై చెరువులో కలిపారు.
ఊర పండుగ నిర్వహణ కమిటీ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ్ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె వద్ద గ్రామ దేవతలను పసుపు కుంకుమ చెవిపోగుల ఆభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలో ఏ వీధిలో చూసినా కానీ మొత్తం నగరం అంతా కూడా పండుగ. ఈరోజు అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఎటువంటి రోగాల బారిన పడకుండా ప్రజలందరూ సుఖంగా ఉండాలని, ముఖ్యంగా రాబోయే రోజులలో జరిగిన 8 నెలల క్రితం ఎలక్షన్లు మిగతా 4 సంవత్సరాల 4 నెలలు ప్రజలకు ప్రభుత్వం తరఫు నుండి ఏవైతే ప్రభుత్వం ఇస్తున్నదో అవన్నీ కూడా ప్రజలకు అందాలని, ఎందుకంటే ప్రజలు సుఖంగా ఉంటేనే, ముఖ్యంగా రైతులు ఈ మంచి వర్షాలు పడి రైతులకు అనుకూలమైన వర్షాలు, అతివృష్టి కానీ అనావృష్టి కానీ కాకుండా రైతు బాగుంటే మనమంతా బాగుంటాం, ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ప్రభుత్వం కూడా ప్రజలకు సేవ చేసే ఆలోచన కలిగించాలని అమ్మవారిని నేను ఇందూరు నగర ప్రజలందరి తరఫు నుండి నేను కోరుతా ఉన్నాను. మరి ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర సోదరిమణులకు, యువకులకు, మీడియా మిత్రులకు, చిన్నారులకు అందరికీ కూడా ఊరు పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతాకి జై. సర్వ సమాజ్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ ముత్యాలమ్మ, అడలి పోసమ్మ, ఐచేతుల పోసమ్మ, మత్తడి పోసమ్మ, పౌడాలమ్మ, మాలశమ్మ, పెద్దమ్మ, మరి చిల్కల చిన్నమ్మ, ఈ రకంగా దేవతలందరినీ కూడా పూంచుకొని మరి ఊరేగింపుగా తీసుకెళ్ళి మరి ఇక్కడ తేలు మైసమ్మ ఈ అమ్మ నుంచి నగరంలోని మిగతా స్థలాలకు తీసుకెళ్లడం, ఇది తరాల నుంచి కొనసాగుతున్నటువంటి పరంపర. దుబ్బకు వినాయక నగర్కు మరి సిన్నపల్లి గడి దగ్గర అమ్మవార్ల విగ్రహాలను పూజడం, సమ్మక్క సారలమ్మల విగ్రహాలను కూడా పూంచడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ పరంపర మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నగర జనమంతా కూడా, నగర ప్రజలందరూ కూడా భాగస్వామ్యంతో, చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ భాగస్వామ్యంతో మరి పండుగ. ఏపీలోని పలు పథకాలకు అబ్దుల్ కలాం పేరు పెట్టడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరిట ఉన్న పథకాలను సైతం మార్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే పేర్లకు సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు, అబ్దుల్ కలాం గారి పేరు, వాటికి నామకరణం చేయడానికి నిర్ణయించినందులకు మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో వస్తూ ఉంటారు, వచ్చిన సందర్భం 5 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ఎవరికైతే మెజారిటీ వస్తుందో వారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. మరి అధికారంలో ఉండేది 5 ఏళ్ళు అయితే మొత్తం అన్ని పథకాలకు తమ పేర్లే పెట్టుకోవాలనే కక్కుర్తి అది సరైనది కాదు. అది ఎవరైనా దాన్ని ఆమోదించరు. అది ప్రతిదానికి జగనన్న విద్యా దీవెన, జగనన్న పథకము, అన్ని పేర్లు పెట్టుకోవడాన్ని దాన్ని మేము అప్పుడు కూడా ఖండించాం. చివరికి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉంటే అంబేద్కర్ పేరు మీద ఉన్న దాన్ని కూడా ఆ పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు. దాన్ని అందరం కూడా అప్పుడు కూడా ఖండించాం. ఏదేమైనా ఇలాంటి వాళ్ళు పేర్లు పెట్టాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థపరులు, త్యాగదనులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం నాయకుల పేర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్ని వైఎస్ఆర్ పేర్లు అట్లా పెట్టడం కరెక్ట్ కాదు. ఇవాళ స్వాతంత్ర సమరయోధులు అనేక మంది, ప్రకాశం పంతులు గారు, అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు, చెడ రాజేశ్వరరావు గారు,
ఎంతోమంది మహనీయులు మన తెలుగు జాతి పౌరుషాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పేర్లు కూడా రాబోయే రోజుల్లో ఆయా పథకాలకు పెట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ బాధ్యతాయుతమైన స్థానాలు ఉన్నవాళ్ళు వారు ఏదైనా మాట్లాడితే ప్రజలకు దాని నుంచి క్లారిటీ రావాలి. కానీ వాళ్ళ క్లారిటీ రాకపోగా అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ. కక్ష సాధింపు ధోరణిలో పులివర్తి నాని ప్రవర్తిస్తున్నాడు. అతనికి అధికార యంత్రాంగం సపోర్ట్ చేస్తుందన్నారు. మీ ద్వారా ఆ చెప్తున్న చెవిరెడ్డి కుటుంబానికి ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు ఈ రోజుకి 57 రోజులైంది. 57 రోజుల్లో ఏ రోజైనా నేను కక్ష సాధింపు దాలంటే గవర్నమెంట్ వచ్చిన 3వ రోజో 4వ రోజో మీ పైన కేసులు పెట్టుంటారు. ఈరోజు మీరు అంటున్నారు కేసులు నా పెట్టారు 37గా చేర్చామని. దానికి కారణం 14వ తారీఖు నా పైన దాడి అత్యాయత్నం జరిగిన రోజు నేను ఇచ్చిన కంప్లైంట్లో A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, A3 చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, A4 బాణనిచ్చా. ఆ రోజే 14వ తారీఖు ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఆ రోజు నీ కన్ను సన్నుల్లో నడుస్తున్న అధికార యంత్రాంగం అంతా ఉంది. అది నీకు తెలుసు. నేను ఈరోజు ఇలా ఆ రోజు నీకున్న అధికార యంత్రాంగం సపోర్ట్తో ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్నీలా నువ్వు. ఈరోజు మీరు అంటున్నారు 37 కానీ ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చినటువంటి కేసుకు సంబంధించిన దీంట్లో చూస్తే ఎవరి పేర్లు ఇచ్చారో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు ఆ విషయం. నా కుమారుడు విదేశాల్లో చదివి వచ్చినాడు, అతన్ని అన్యాయంగా కేసులు ఇరిగించినాడని. విదేశీలో చదివించిన ఒక వ్యక్తి పైన నువ్వు కానీ నీ కుమారుడు కానీ నీ తమ్ముడు కానీ హత్య చేయాలని ఉందా? అంటే హత్య చేసే అంత స్థాయి ఉన్న వ్యక్తి విదేశాల్లో చదివితే కూడా వదిలేయాలని ఉందా? ఆలోచించు భాస్కర్ రెడ్డి గారు. ఈరోజు మీరు అంటున్నారు నేను ప్రజల పక్కన ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధం, దేనికైనా సిద్ధం అని. భాస్కర్ రెడ్డి గారు, పోరాటాలకి నేను ఎప్పుడు భయపడను. నేను ఏ విధంగా పోరాటం చేసే ఈరోజు నేను ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చా. ప్రజల పక్షాన దేనికైనా పోరాడతా. ఈ 57 రోజులు నేను నా యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను పోరాడలా. ప్రజల కోసం, ప్రజల సేవ కోసం పోరాడా. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల కోసం, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కోసం పోరాడుతున్నాను తప్పించి అధికార యంత్రాంగం తిరుగుతున్నాను కానీ నా స్వయం దీనిపైన ఎప్పుడు తిరగల. నువ్వుతే ఈ 57 రోజులు ఎత్తుకున్నా నీ కుటుంబం, నీ కొడుకు కోసం పోరాడుతున్నావు. మీరు పోరాడాలనుకుంటే ఎంతైనా నేను ఏదైనా తప్పు చేస్తే పోరాడండి. అది విధంగా లేకుండా మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మటుకు నేను ఊరుకోను. నన్ను విమర్శించు, మా పెద్ద ఆయన గారిని, మా చిన్నాయన గారిని కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులను కానీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు కానీ విమర్శిస్తే నేను ఊరుకోను. నేను దానికంటే ఎక్కువ పోరాటం ఉన్నా. చాలా సాక్ష్యాలు ఉన్నాయి, మీకు చెప్తున్నా, చాలా సాక్ష్యాలు, ఒకటి కాదు. 2019 నుంచి 24 జూన్ 3వ తేదీ వరకు, 4వ తేదీ కౌంటింగ్ అంటే 2వ తేదీ వరకు మీరు చేసిన దానికి అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి.